రైట్ ఇక వివరాలు చూద్దాం. ఆదిలాబాద్ వాసులను పెద్ద పులి ముచ్చెమటలు పట్టిస్తోంది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పులుల సంచారం పెరగడంతో ప్రజలు తీవ్రమైన భయాందోళనకు గురవుతున్నారు. కొద్ది రోజుల క్రితమే ఓ బాలికపై అటాక్ చేయగా తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది. ఈ ఘటన మరొక ముందే 2 రోజుల క్రితం మరో వ్యక్తిపై దాడి చేయగా అతనికి తీవ్రమైన గాయాలయ్యాయి. వరుసగా మనుషులపై పెద్దపులి దాడి చేస్తూ ఉండటంతో జిల్లా వాసులు గజగజ వణికిపోతున్నారు. పెద్దపులి జాడును కనిపెట్టేందుకు ఫారెస్ట్ అధికారులు ట్రాప్ కెమెరాస్ ను ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికీ ఆపరేషన్ టైగర్ పేరుతో గత 4 రోజుల నుంచి కూడా సెర్చ్ ఆపరేషన్ అయితే చేపట్టారు ఇటు అటవీ శాఖ అధికారులు. ఏది ఏమైనా కూడా గత 4 రోజుల నుంచి ఆపరేషన్ టైగర్ కొనసాగుతుంది. ఎప్పుడెప్పుడు అంటూ వెతుకుతున్న పులి జాడ ఇంకా కనబడలేదు. కానీ మొత్తం మీద అయితే ఇటు చూసుకుంటే అయితే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం పులి అడుగుజాడలు కొనసాగుతున్నాయి. ట్రాకింగ్ జరుగుతుంది. పులి ఎక్కడనైతే సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. ఇటు ముఖ్యంగా సిర్పూర్ మండలంలో కొన్ని గ్రామాలలో అయితే 144 సెక్షన్ అమల్లో ఉంది. రైతులు ఉదయం పూట పత్తి చేనులకు వెళ్లకుండా అయితే అధికారులు అయితే ఆంక్షలు విధించారు. సాయంత్రం కూడా గుంపులుగా వెళ్ళాలని అయితే అధికారులు సూచనలు జారీ చేశారు. ఇప్పటికే వైల్డ్ లైఫ్కు సంబంధించిన అధికారులు వచ్చి రైతులతో మాట్లాడి వారికి తగిన సూచనలు సలహాలు అయితే అందజేశారు. పులి వచ్చే సమయంలో ఎలా ఉండాలి, ఎలా అప్రమత్తంగా ఉండాలని అయితే ఇటు వైల్డ్ లైఫ్కి సంబంధించిన అధికారులు అయితే సూచనలు ఇస్తున్నారు. వారికి మాస్కులు కూడా పంపిణీ చేశారు. ఏది ఏమైనా కూడా పులితో జాగ్రత్తగా ఉండాలని పులికి సంబంధించిన హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. ముఖ్యంగా అసలు ఈ పులి ఎక్కడి నుండి వచ్చింది, అసలు ఎక్కడ ఉన్నది, ఇది ఎక్కడికి వెళ్ళిందనేది మాత్రం అధికారులు పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే అయిపోయింది. అసలు పులి ఎక్కడ ఉన్నదైతే ఇప్పటికీ ఇట్కల్ పహాడ్లో ఉందా లేదంటే మహారాష్ట్రకు వెళ్ళిందా అని అయితే సమాచారం మాత్రం అధికారులకు అయితే లేదు. ఏదైతే అటవీ శాఖ అధికారులు అయితే సెర్చ్ ఆపరేషన్లు అయితే మొదలుపెట్టారు. 2 డ్రోన్ కెమెరాలతో అయితే సెర్చ్ ఆపరేషన్ జరుగుతుంది. సుమారు 100కు పైగా ట్రాకింగ్ కెమెరాలను అమర్చారు. ఒక ట్రాకింగ్ కెమెరాకు కూడా ఇప్పటికైతే చిక్కిన దాఖలాలు అయితే లేవు. ఏది ఏమైనా కూడా ఇటు అలజడి అయితే మొదలైంది. అలజడితో పాటు ఇటు రైతులకు ఆందోళన కూడా ఉంది. ఎప్పుడు ఎవరిని దాడి చేస్తుందన్న విషయం మాత్రం రైతులకు ఒక పెద్ద ప్రశ్నార్థకంగా తయారైంది. ఏది ఏమైనా కూడా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యంగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో మాత్రం టెన్షన్ వాతావరణం అయితే మొదలైంది. ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో అయితే ఉన్నది. అసలు పులి ఎక్కడ ఉన్నది అనే ఆపరేషన్ అయితే మొదలవుతుంది. సుమారు గత 4 రోజుల నుంచి కూడా పులి ఆపరేషన్ కొనసాగుతుంది. ఏదైతే నజ్రుల్ నగర్కు సంబంధించిన లక్ష్మిపై దాడి చేసి మృతి చెందిన ఘటనలు అయితే ఉన్నాయి. ఆమెకు సంబంధించిన నష్టపరిహారం కూడా ఇచ్చారు. ఆమెకు సంబంధించిన ఎక్స్గ్రేషియా కూడా ఇచ్చారు. ఏది ఏమైనా కూడా దాని తర్వాత సురేష్ పైన దాడి చేసింది. సురేష్ పైన కూడా దాడి చేసిన ఘటనలు అయితే ఉన్నాయి. సురేష్ను ప్రస్తుతానికి వైల్డ్ లైఫ్కు సంబంధించిన అధికారు ఏదైతే సింగ్ మేరు నిన్న మంచిర్యాల ఆసుపత్రిలో అతన్ని పరామర్శించి అతని బాగోగులు తెలుసుకుని దానికి సంబంధించిన నష్టపరిహారాన్ని కూడా అటవీ శాఖ అధికారులు ఇస్తారని చెప్పారు. ఏది ఏమైనా కూడా ఇటు నిన్న రాత్రి ఆవుపై దాడి కానీ ఏది ఏమైనా కూడా పులి అసలు ఎక్కడ ఉంది అని అయితే మాత్రం ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే ఇటు సిర్పూర్ మండలంలో అయితే సెర్చ్ ఆపరేషన్లు అయితే కొనసాగుతున్నాయి. సిసిఎఫ్ శాంతారావు, డిఎఫ్ఓ నిరంజన్ కుమార్ ఆధ్వర్యంలో సుమారు ఎఫ్ఆర్ఓలు, బీట్ ఆఫీసర్లతో సహా కలిపి సుమారు 100 మందికి పైగా అధికారులు అయితే సెర్చ్ ఆపరేషన్లు అయితే కొనసాగిస్తున్నారు. ఇది ఏది ఏమైనా కూడా అసలు ఈ పులి ఎక్కడి నుండి వచ్చింది, అసలు ఇది పులి ఎక్కడిది అంటే గతంలో మహారాష్ట్ర నుంచి వచ్చిన జానియేనా అని అయితే ఇప్పటికీ అధికారులకైతే ఇంకా తెలియరాలేదు. దీనిపైన అధికారులకైతే స్పష్టత కూడా రాలేదు. ఈ పులికి సుమారు 7 నుండి 8 సంవత్సరాల వయసు ఉంటుందని అయితే అధికారులు అయితే చెప్తున్నారు. ఇది మగ పులిగా అయితే గుర్తించారు. ఇది అసలు ఈ పులి ఇప్పటికీ ఇది మీటింగ్ టైం కాబట్టి ఈ పులి ఇక్కడ ఏదైతే ఆడపులి కోసం వెతుకుతుందని అయితే అధికారులు అయితే చెప్తున్నారు. ఈ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసంలో పులులకు మీటింగ్ టైంగా ఉంటుంది. దీనిపైన మగ పులులు అగ్రెసివ్గా ఉంటారు. ఎవరిని చూసినా దాడి చేసే క్రమంలోనైతే ఉంటారు. ఏది ఏమైనా కూడా ఆ అగ్రెసివ్ టైంలో ఎవరికి కంటపడకుండా ఉండడం మంచిది అని అయితే అధికారులు చెప్తున్నారు. ఈ పులి మేకింగ్ టైంలో మాత్రం ఆడపులి కోసం వెతుకులాటలో ఉంటుంది. దీనికి సంబంధించి ఆడపులి ఎక్కడ ఉందనేది కూడా ఇంకా తెలియరాలేదు. అసలు ఇప్పటికీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సుమారుగా 8 పులులు సంచరిస్తున్నాయని అయితే
అధికారులు లెక్కల ప్రకారం ఉన్నది. అది పూర్తి సమాచారం అయితే లేదు. అసలు ఈ 8 పులులను అసలు ఇప్పటికీ ఎన్ని పులులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నాయి, ఇప్పటికీ కాగజ్నగర్ కారిడార్లో ఎన్ని పులులు ఉన్నాయని కూడా ఇప్పటికీ అటవీ శాఖ అధికారులు అయితే నిర్ధారణకు అయితే రాలేదు. ఏది ఏమైనా కూడా ఇప్పటికీ ఉన్న టైంలో మాత్రం అసలు ఈ పులుల సంఖ్య అసలు ఎంత ఉంది, అసలు ఇప్పటికీ పులులు ఎన్ని ఉన్నాయి, ఇది మహారాష్ట్ర నుంచి వచ్చిన పులా లేదంటే ఇటు గత ఏడాది తిప్పేశ్వరం నుంచి వచ్చిన పులా, అసలు ఇది ఒకవేళ పులి ఎక్కడికి వెళ్ళింది అన్న సమాచారాలు అయితే ఇప్పటికైతే లేదు. ఒకవేళ పులి ఈ ఇట్కల్ పహాడ్ నుంచి మహారాష్ట్రకు వెళ్తే అక్కడి నుంచి మళ్ళీ పులి ఇటు సిర్పూర్ టీకు వచ్చే ఆలోచన ఉందా, లేదంటే అసలు సిర్పూర్ టీలోనే ఉందా, అసలు ఈ పులి అదేనా లేదంటే ఇంకా వేరే పులి అని అయితే అధికారులు మాత్రం తేల్చుకోలేకపోతున్నారు. ప్రస్తుతానికైతే పులి అడుగుజాడల్ని మాత్రమే కొనసాగిస్తున్నారు. దానికి సంబంధించిన ఫగ్ మార్క్స్ని అయితే గుర్తించారు. దానికి సంబంధించిన పంజా ఏదైతే ఒక చెట్టుకైతే పంజా వేయడంతో అయితే ఆ పంజాకు సంబంధించిన అడుగు మార్కులనైతే అధికారులు అయితే గుర్తించి దానిపైనే వివరాలు సేకరిస్తున్నారు. ఏది ఏమైనా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యంగా కాగజ్నగర్ కారిడార్లో పులి భయంతో అయితే ఇటు అధికారులకు కానీ ఇటు రైతులకు కానీ తీవ్రంగా ఆందోళన అయితే ఉంది. ఏది ఏమైనా కూడా పులి ఎప్పుడు ఎక్కడికి వస్తుంది, ఎప్పుడు ఎక్కడ ఎవరిని దాడి చేస్తుందని అయితే ఇంకా ప్రశ్నార్థకంగా ఉన్నది. ఏది ఏమైనా కూడా అధికారులు మాత్రం సూచనలు చెప్తున్నారు. రైతులు మాత్రం ఉదయం పూట పంట పొలాలకు వెళ్ళొద్దని అయితే అధికారులు చెప్తున్నారు. ఇది ఇక్కడి పరిస్థితి. కెమెరా పర్సన్ రాముతో చంద్రశేఖర్, ప్రైమ్ 9 న్యూస్, సిర్పూర్ నుంచి.